అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 21వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం. వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయనొద్దుదో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంకోడి మీద గెలుస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి. అలాగే ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో కనుక నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే పట్టించుకోమాకండి. కొంచెం బయట ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలాగే మర్చిపోకుండా మన వీడియోని మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేసి యూట్యూబ్లో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో చూసిన వాళ్ళు అయితే మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి అనురాధ నక్షత్రం అండి. మధ్యాహ్నం 1:08 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే నెమల అనేది కోడి మీద విజయం సాధిస్తుంది, కాక అనేది నెమలి నల్లమైల మీద విజయం సాధిస్తుంది. సో ఇదండి మనకైతే అనురాధ నక్షత్రంలో గెలిచే ఓడివి. గుర్తుపెట్టుకోండి, ఈ నక్షత్రం మనకి మధ్యాహ్నం 1:08 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది. అనురాధ అనేది మనకి 1:08 తర్వాత నుంచి రెండో నక్షత్రం జ్యేష్ఠ అండి. దీంట్లో వచ్చేసరికి మనకి పిచ్చుకవన్న గౌడ వచ్చేసరికి డాగ మీద విజయం సాధిస్తుంది. పసింగల కాక అనేది శుద్ధ కాకి మీద విజయం సాధిస్తుంది. పింగళ అనేది కోడి డాగ మీద విజయం సాధిస్తుంది. సో ఇవన్నీ మనకైతే జ్యేష్ఠ నక్షత్రంలో గెలిచే ఓడివి. సో మళ్ళీ చూద్దాను కూడా అనుకోమాకండి. బ్యాక్గ్రౌండ్లో కనుక నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే పట్టించుకోమాకండి. అలాగే మన వీడియోని మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేసి యూట్యూబ్లో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో చూసిన వాళ్ళైతే మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఈరోజు అయితే గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేసరికి 2 నక్షత్రాలు అయితే ఉన్నాయి. ఏ టైంలో ఏ నక్షత్రం నడుస్తుంది ఏంటి అనేది చూసుకొని దెబ్బలాట అనేది వేసుకోండి ఈరోజు అయితే మాత్రం. అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఒక్క ట్యాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర. ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి. అలాగే మన దగ్గర 100 ట్యాబ్లెట్లు వచ్చేసరికి 500 పడుతుంది, 50 ట్యాబ్లెట్లు వచ్చేసరికి 300 పడుతున్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే, మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి. మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి. ఒక కిట్ వచ్చేసరికి 500 పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి. ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను. మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా, కాళ్ళు పడిపోయినాయి, రెక్క జారిపోయినాయి, నడుము జారిపోయినాయి ఉంటాయి కదా, వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీర్యం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము. సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి. ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి, సింగిల్ కిట్ వచ్చేసరికి 500 పడుతుంది. మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిద్ది. ఒకదానికైనా అదే, 10 పెట్టుకున్నా అదే. సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి. మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. దీంట్లో ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్రకోడి కక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, కోడి గేరువ, ఎర్రకోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళ, కాకిడాగ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి ఈ జామ్లో వచ్చేసరికి ఇంకా రెండో జామ్ అండి. ఇది వచ్చేసరికి ఉదయం 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నెలబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పూల, కోడి కక్కరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయండి. తర్వాత మనం వచ్చేసరికి మనకి మూడో జామ్ అండి. ఇది వచ్చేసరికి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి పింగళం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పొల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి.
ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కిరాయి, నెమలి మైల, 9 వెన్న కాకి, పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే 4వ జాము, ఇది వచ్చేసరికి మనకేంటంటే 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి డాగ పర్ల, గట్టిగాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధబొట్ల, పెట్టమారు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జామ్లో చూపులు అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్ల కక్కిరాయి, కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది వచ్చేసరికి వెన్నెల పందాల్లో ఆఖరిదండి. ఇది వచ్చేసరికి మనకి ఈ జామ్ అనేది 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది సాయంకాలం. ఇంకా దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళ రసంగి, నెమలి పింగళ అబ్రాసు, నెమలి పూల, గోల్డ్ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే గెలుస్తాయి. ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి, కోడి డాగ, కోడి మేళ, కోడి కక్కరాయి, నల్లబొట్ల, కోడి సేతువ, కోడి పింగళ, కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పేవన్నీ రాత్రిపూట పందాలండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి 6వ జాము. ఈ జాము అనేది మనకి 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట. అలాగే దీంట్లో ముసుగు వచ్చేసరికి మనం కోడి రసం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కోడి నెమలి, కోడి మైల, కోడి పసుపు అబ్బరాసు, కోడి మిరపపండు డాగ, కోడి నెమలి కక్కరాయి, కోడి ఎర్ర కక్కరాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కట్టుకాకి, నల్లకట్టు అబ్రాసు, నెమలి అబ్రాసు, బాగా పసింగల కాకులు, అలాగే కాకి డాగలు ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పసింగల కాకి, నల్లకట్టు అబ్రాసు, నెమలి అబ్రాసు, కోడి నెమలి, పచ్చకాకి నెమలి, కోడి కాకి, కట్టు కాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకైతే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, మిరప్పండు డాగ, ఎర్రపూల, ఎర్రబొట్ల సేతువ, కోడి డాగ, కోడి పింగళ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇవి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ చెప్పబోయే జామే ఆఖరి జాము 8వది. ఇంకా రాత్రిపూట పందాల్లో కూడా అదే ఆఖరి జామ్ అండి మనకు వచ్చేసరికి. ఈ జామ్ అనేది మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రిపూట 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ కాకి, కాకి డాగ, పచ్చకాకి, గౌడు పిక్కల కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ, పసింగల సేతువ, నెక్స్ట్ నెమలి పింగళ, పర్లా నెమలి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవనేవి ఇంక ఇక్కడతో అయిపోయింది. ఇక జాముల ప్రకారంగా పగలు రాత్రివి ఇంతటితోనే లాస్ట్ అండి. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుందాం. దిక్కు అనేది ఏంటంటే మన కోళ్ళని వచ్చేసరికి పడమర దిక్కు నుంచి వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి ఎక్కువగా ఉండిద్ది. అలాగే కాకుండా తూర్పు నుంచి వదిలితే మనకి విజయం అనేది అంతకైతే రాదు మనకు వచ్చేసరికి. సో ఇదండి దిక్కు అనేది, పడమర దిక్కు అయితే వదులుకోండి మన కోళ్ళని వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి శుక్రవారం రోజు గెలిచేవి ఓడేవి. ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన కోళ్ళ మిత్రులందరికీ ఈ వీడియోని అనేది తప్పకుండా షేర్ అనేది చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి మీరు వచ్చేసరికి.